హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటో వ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హలో గైస్ అండ్ వెల్కమ్ టు తేజ మోటో వ్లాగ్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే మాట్లాడదాము. సో ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేస్తున్నాను దీని మీద. సో కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్పున్నాను. సో అయినా సరే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో ఆన్ డిమాండ్ మీద ఈ వీడియో అనమాట. సో ఏంటంటే మీకు చాలా మంది బైక్ కొనేటప్పుడు ఏం చేస్తారంటే మేజర్గా చేసే తప్పులు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైక్ కొనేటప్పుడు ఏం చేస్తారంటే అందరూ కూడా చేసేది ఏంటంటే మేజర్గా 90% ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే సో బైక్ బాగుందా లేదా, సో అంటే మనకి చూడడానికి నీట్గా లుక్ ఉందా లేదా, సో మైలేజ్ ఎంత వస్తుంది, సో మేజర్గా ఇది మాత్రమే చూస్తారు. సో ఎప్పుడు కొన్నారని మాత్రమే చూస్తారు. సో ఇది సింగిల్ హ్యాండెడ్ వాడారా డబుల్ హ్యాండెడ్ వాడారా అనేది చూస్తారనమాట. సో అంతకుమించి మీరు పెద్దగా ఏమైతే పట్టించుకోరు. సో మేజర్గా ఇక్కడ చూడాల్సింది పైన కాదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనం చూడాలి. సో ఇంటర్నల్ పార్ట్స్ అనేవి మనకి ఎలా ఉన్నాయనేది చూడాలి. బైక్ చూడగానే మనకి ఒక అంచనాకైతే వచ్చేయాలి. సో అలాగే మనకి బైక్ చూడగానే తెలిసిపోతుంది, మాక్సిమం మనం ఒక డ్రైవ్ చేయగానే తెలిసిపోతుంది. సో ఇంతకంటే బెస్ట్ ఏంటంటే మీకు మీకు తెలిసిన మెకానిక్ ని తీసుకెళ్లడం మంచిది. సో ఫస్ట్ మీరు బైక్ కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే సో బైక్ చాలా బాగుంటుంది, ఎందుకంటే వాడు మీ దగ్గర బైక్ తీసుకొచ్చేటప్పుడు మెకానిక్ దగ్గర ఆల్రెడీ దాన్ని క్లీన్ చేయించి ఆల్రెడీ మంచి రేసింగ్ లో ఉండేటట్టు, కొన్ని ఏమైనా మేజర్ గా ఏమన్నా పార్ట్స్ ఏం లేకుండా సో మైనర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సో వాటిని మాత్రం క్లియర్ చేసి, మేజర్ గా ఉంటే పెద్ద ప్రాబ్లమ్స్ అవన్నీ మాత్రం మీకు ముందే చెప్పేస్తాడు, లేదంటే వదిలేస్తాడు అనమాట. సో మేజర్ గా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ముందే చెప్తాడు, ఎందుకంటే ట్రస్ట్ ఉండడం కోసం వాడు మీకు అలా చెప్తాడు. సో లేదంటే మీకు ముందుగానే మెకానిక్ దగ్గర అయితే చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే మైనర్స్, సో అవి మాత్రం చేంజ్ చేసి మీ దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తాడు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే బైక్ చూడగానే మీకు నీట్ కండిషన్ లో ఉంటుంది. సో మైలేజ్ ఎంత అంటే చూస్తారు. సో మైలేజ్ కూడా మీరు ఒకసారి టెస్ట్ చేసినప్పటికీ మీకు తెలిసిపోతుంది కొంచెం దూరం వెళ్ళగానే. సో అప్పుడు మైలేజ్ ఎంత వస్తుంది, రేస్ స్పీడ్ ఎలా ఉంది, అలాగే మీకు ఈ బైక్ కంఫర్ట్ ఎలా ఉంది, సో పార్ట్స్ ఎక్స్టర్నల్ పార్ట్స్ ఎలా ఉన్నాయనేది మాత్రం మీరు చూస్తారు. సో ఓవరాల్ గా బైక్ బాగుందనేసి కొనేస్తారనమాట. సో అది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటంటే బ్రాండ్ చూడాలి. సో ఈ బ్రాండ్ అనేది యాక్సెసిబిలిటీ, మనకి యాక్సెసరీస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయా లేదా. సో ఇప్పుడు మనం హోండా తీసుకున్నాము, హోండా కనుక చూసుకున్నట్లయితే మనకి హీరో కానీ హోండా కానివ్వండి, సో ఈజీగా మనకి స్పేర్ పార్ట్స్ అనేవి అవైలబిలిటీస్ ఉంటాయి. సో ఈ యాక్సెసరీస్ అనేవి మనకి అవైలబిలిటీ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలి. సో అలా కాకుండా మనం ఏదంటే అది తీసుకుంటే మనం ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందే సెకండ్ హ్యాండ్, సో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి మనము ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో మీరు ఎలాంటి వెహికల్ తీసుకున్నా సరే సెకండ్ హ్యాండ్ లో మీరు ఏదో ఒక ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అయితే దాని మీద చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్ 100% అయితే మీకు బాగుండే వెహికల్ ఎవడు అమ్మడు. సో మాక్సిమం మీకు 90% బాగున్నా సరే 10% అయినా సరే మీరు దాని మీద ఇన్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అలా స్పేర్ పార్ట్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటేనే మీరు దాని మీద ఇన్వెస్ట్ చేయగలరు. అలాగే మీకు అది మంచి పికప్ కానివ్వండి, సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అలా కాకుండా మీరు మంచి కంపెనీ కనుక తీసుకోకపోతే మీకు స్పేర్ పార్ట్స్ అనేవి అవైలబిలిటీ ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి RX100 కానివ్వండి, మనకి CBZ కానివ్వండి, అలాగే మనకి కరిజ్మా కానివ్వండి, సో ఇలాంటి బైక్స్ కనుక మనం సెకండ్ హ్యాండ్ లో కొన్నట్లయితే సో ఇప్పుడు మనకి స్పేర్ పార్ట్స్ అనేవి అవైలబిలిటీ లేవు అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం మనము, సో ఉన్నదాంతోనే వాడుకోవాలి. సో అది ఎలా ఉన్నా సరే అదే వాడుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనము స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉన్న కంపెనీ తీసుకున్నప్పుడు, సో లేదంటే మనకి ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న బైక్స్ ఏవైనా సరే సో అవి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి మీ స్పేర్ పార్ట్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. సో ఈజీగా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనం ఇంజిన్ చూడాలని. సో ఇంజిన్ లో మనకి ఎక్కడైనా వెల్డింగ్స్ అనేవి జరిగాయా లేదా. సో కొంతమంది ఏం చేస్తారంటే వెల్డింగ్స్ చేస్తారనమాట. సో వెల్డింగ్స్ చేస్తారు అండ్ పార్ట్స్ కూడా మార్చేస్తారు. సో ఇలా కాకుండా మీకు ఏమైనా వెల్డింగ్స్ జరిగాయా లేదా, ఇంటర్నల్ పార్ట్స్ ఏమైనా చేంజ్ చేశారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే మనకి బ్యాటరీ అనేది కొత్తదా పాతదా అని చూడాలి. అలాగే మనకి ఏ ఇయర్ లో బైక్ కొన్నారు, సో ప్రెసెంట్ దాని వాల్యూ అనేది ఎంత ఉంది. సో నెక్స్ట్ మనం ఒకవేళ రీసేల్ చేస్తే దీనికి రీసేల్ ఉంటుందా లేదా, స్పేర్ పార్ట్స్ అనేవి ఎంతవరకు అవైలబిలిటీ ఉంటాయి అనేది మనము చూడాలి. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలంటే సో బైక్ కండిషన్ ఎలా ఉందో మనకు తెలియాలి. సో బైక్ కండిషన్ తెలియాలంటే మనం చూసి డ్రైవ్ చేస్తేనే మనకి బైక్ కండిషన్ అనేది తెలిసిపోదు. సో ఎవరైతే మీకు మెకానిక్ అయితే మీకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో, సో మీ బైక్ ఇంతకుముందు చేస్తున్న మెకానిక్ ఎవరైతే ఉంటారో సో అతనికి ఒక 200, 300 ఇచ్చి లేదంటే ఒక 500 అయినా ఇచ్చేసి అతన్ని తీసుకెళ్ళి లేదంటే బైక్ కొన్న తర్వాత అతనికి ఇవ్వండి, వెళ్ళి తీసుకెళ్లి చూడండి బైక్ ని. సో మీరు ఒకసారి చూడండి, సో తన చేత చూపించండి. సో మెకానిక్ ఏంటంటే ఒకసారి బైక్ స్టార్ట్ చేసి అతను ఒకసారి రన్నింగ్ చేసిన వెంటనే అతనికి తెలిసిపోతుంది, ఎందుకంటే బైక్ డ్యామేజ్ అయిందా లేదా, పార్ట్స్ అన్ని ఒరిజినల్ కాదా, లేదా పార్ట్స్ ఏమైనా మార్చారా, సో పెయింటింగ్ ఏమైనా వేసాడా, యాక్సిడెంట్ అయితే పెయింటింగ్ ఏమైనా వేసాడా, ఈ పెయింటింగ్ అనేది ఒరిజినల్ కాదా, లేదంటే పార్ట్స్ ఏమైనా చేంజ్ చేశారా, ఎక్కడైనా డ్యామేజెస్ అనేవి ఇంటర్నల్ గా ఉన్నాయా లేదా, సో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, బండి బోర్కు వచ్చిందా లేదా, హాఫ్ బోర్కు వచ్చిందా లేదా, సో ఇవన్నీ
ఇవన్నీ కూడా అన్న మెకానిక్ అయితే మనకి క్లియర్ గా అయితే చూడగలడు. సో మనం చూస్తే మనకి అంత క్లియర్ గా తెలియదు. సో మాక్సిమం మనం ఒక 10 పాయింట్స్ అనుకుంటే 10 పాయింట్స్ లో మనం ఒక 5 ఫైండ్ అవుట్ చేసినా సరే మిగతా 5 మిస్ అయిపోతాము. అలా కాకుండా మెకానిక్ అయితే మనకి క్లియర్ చేస్తాడు. సో ఇప్పుడు మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలంటే మీకు ఖచ్చితంగా 30,000 25,000 నుంచి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి సో 500 ఇచ్చి తీసుకెళ్లడంలో పెద్ద మీకు అది కాస్ట్ ఏం కాదు. సో అలా తీసుకెళ్లడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి బైక్ అయితే దొరుకుతుంది. సో ప్రతిసారి ఇవ్వాలంటే అదేం లేదు. సో బైక్ తీసుకెళ్ళండి. మీరు బైక్ కొన్న తర్వాత అసలుకి మీరు ఎంత ఇవ్వాల్చుకున్నారో 200 300 సో అంత ఇవ్వండి మీ మెకానిక్ కి. సో అప్పుడు అతను కూడా హ్యాపీగా ఉంటాడు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సో అతను మాత్రం తీసుకెళ్లేసి ఖచ్చితంగా మెకానిక్ ఉంటేనే మీకు మంచి బైక్ అయితే దొరుకుతుంది. ఒక 200 300 వల్ల మీరైతే లాస్ అయిపోయేది ఏం లేదు. ఎందుకంటే మీరు అక్కడ 30,000 40,000 వరకు సెకండ్ హ్యాండ్ బైక్ అయితే పెడతారు కాబట్టి సో ఖచ్చితంగా మెకానిక్ అయితే తీసుకెళ్ళండి. సో అప్పుడే మీకు క్లియర్ గా అయితే తెలుస్తుంది. సో మేజర్ గా మీరు ఇవే జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సో ఎలాంటి బ్రాండింగ్ కొంటున్నారు అంటే మనకి ఇప్పుడు యాక్సెసరీస్ కానివ్వండి, మనకి స్పేర్ పార్ట్స్ కానీ అవైలబిలిటీలో ఉండే బండి కొంటున్నారా లేదా, సో దాని ప్రెసెంట్ వాల్యూ ఎలా ఉంది, రేపు రీసేల్ వాల్యూ చేస్తే ఎలా ఉంటుంది, సో ఇంటర్నల్ పార్ట్స్ ఎలా ఉన్నాయి, సో పెయింటింగ్ ఏమైనా వేసారా లేదా, సో ఏమైనా ఎక్స్టర్నల్ పార్ట్స్ డ్యామేజెస్ ఉన్నాయా లేదా, సో మీకు ఒరిజినల్ పార్ట్స్ ఏమైనా మార్చారా లేదా, ఎక్కడైనా వెల్డింగ్స్ ఉన్నాయా లేదా, సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో దాదాపు నేనే ఇప్పుడు ఒక 10 పాయింట్స్ చెప్పాను. సో అలా మీకు మెకానిక్ అయితే మినిమం 10 నుంచి 15 పాయింట్స్ వరకు మేజర్గా అబ్జర్వ్ చేయగలడు. సో బైక్ ఇంజిన్ కండిషన్ కూడా అతనైతే మీకు పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయగలడు. సో దాని ప్రైస్ కూడా అతనైతే మీకు పర్ఫెక్ట్ గా చెప్పగలడు. సో అందుకోసం మీరు మెకానిక్ ని తీసుకెళ్లడమే మంచిది. ఐ హోప్ అయితే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై.